అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏ రాశి వాళ్ళు ఏ రత్నం పెట్టుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది. అందరికీ తెలిసిన విషయం, మనకి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం జనరల్గానే చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే ఎవరిదైనా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు దాంట్లో దశావిశేషాలు, లగ్నం, ఇంకా ఏంటంటే సుదర్శన చక్రం అని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో పీరియడ్ కూడా చూస్తూ ఉంటాము. ఇదైతే మనం జనరల్గా చెప్తున్నాము. సో పరిహారాలు ప్లస్ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట. సో దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా ఒక్కొక్క రాశిలో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు. సో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు, అంటే ఒక నక్షత్రం 4 పాదాల కింద మనం పరిగణించున్నామన్నమాట. సో 108 ఉంటాయి అన్నమాట పాదాలు. సో ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి, మనకి తెలిసిన ఒక విషయం. సో ఏంటంటే మనకి నక్షత్రం పట్టి జాతిరత్నాలు అవన్నీ వస్తాయి. అలాగే దశా విశేషాలను పట్టి కూడా మనకి జాతిరత్నాలు అనేవి వస్తాయి. అలాగే ఏంటంటే బర్త్ స్టార్ అంతే, ఏంటి నక్షత్రం పట్టి. నాట్ ఓన్లీ దట్, మనకి రాశి పట్టి అనేది కూడా మనకి జాతిరత్నాలు అలాగే పరిహారాలు అనేవి వస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అన్ని జనరల్గా చెప్తున్నాను. సో ఎవరైనా జాతకం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశికి అధిపత్యం మనకి తెలుసు, సూర్యగ్రహం. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఆయనే మెయిన్ అని మనకి తెలుసు అనమాట. సోలార్ సిస్టమ్ అని కూడా అంటూ ఉంటాము. సో వీళ్ళు కూడా ఏంటంటే పైకి వద్దాం, బాగా షైన్ అవుదాం అనుకునే ఒక రాశి కింద మనం పరిగణిస్తాము. చాలా బాగా పైకి వస్తారు. అలాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు, పాలిటిక్స్ అంటే మక్కువ చూపేవాళ్ళని కూడా చెప్తూ ఉంటాము. వీళ్ళు చేయవలసిన పరిహారాలు అంటే సూర్యగ్రహానికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే సండే అలాగే ఏంటంటే మనం ఆదిత్య హృదయం చదువుకోవడం ఎప్పుడు చెప్తూ ఉంటాము. అలాగే సింధూరం పెట్టుకోవడం కూడా మెయిన్గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ గ్రహానికి అంటే సూర్యగ్రహానికి ఎప్పుడు మనం చెప్పేది ఏంటంటే కెంపులు, అంటే జాతిరత్నాలు చెప్తున్నాను అనమాట. కెంపులు కూడా మనం ఏంటంటే పసిడిలోనే ఎక్కువ వేసుకోమంటాము. అది కూడా 3 క్యారెట్స్ పైనే వేసుకోవడం అనేది మంచిదన్నమాట. ఏదైనా సరే జాతక రీత్యా మనం ఎప్పటికైనా జాతక రీత్యా ఒక జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తప్పక జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం మంచిది.